హాయ్ అండి, నేను మీ అమర్ కృష్ణ పకడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో అయితే మనకి డాక్టర్ రెడ్డిస్ నుంచి అయితే మనకి సెండ్ రెజ్యూమ్ టు హెచ్ఆర్ మెయిల్ ఎట్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ రిక్రూటింగ్ మల్టిపుల్ పొజిషన్స్ అని చెప్పేసి మనకి రెడ్డిస్ ల్యాబ్స్ నుంచి అయితే మనకి అఫీషియల్గా అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్ ఏపీఐ. అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి ఎంఎస్సి ఎనీ స్పెషలైజేషన్ అయితే అడుగుతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 3 to 8 years అయితే అడుగుతున్నారు. శాలరీ వచ్చేసి 2 to 7 lakhs పర్ ఆనం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం, శ్రీకాకుళం, వైజాగ్ అయితే విజయనగరం అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకున్నట్లయితే 24/4 అయితే ఈ యొక్క రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎప్పట్లాగానే ద సెలక్షన్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఫేస్ టు ఫేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారో ఇక్కడ ఇవ్వబడిన విశాఖపట్నం, శ్రీకాకుళం, వైజాగ్లో అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీ 2 చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఐపీక్యూఏ. ఈ ఐపీక్యూకి వచ్చేసి కూడా క్వాలిఫికేషన్ అయితే ఎంఎస్సి ఎనీ స్పెషలైజేషన్ అయితే అడుగుతున్నారు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 3 to 8 years అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ శాలరీ వచ్చేసి 2 to 7 lakhs పర్ ఆనం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేకెన్సీ 3 చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి అండి. డిపార్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ మైక్రోబయాలజికల్ క్వాలిటీ అష్యూరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ ఎంఎస్సి ఎనీ స్పెషలైజేషన్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 3 to 10 years అయితే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ దీనికి వచ్చేసి ఈ యొక్క మైక్రోబయాలజికల్ క్వాలిటీ అష్యూరెన్స్కి శాలరీ వచ్చేసి మనకి 2.7 lakhs పర్ ఆనం, అంటే 2 నుంచి 7 lakh వరకు ఇయర్లీ అయితే పే చేస్తారని చెప్పేసి ఇక్కడ ఆఫీషియల్గా అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీ డీటెయిల్స్ 4 చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్ ఏపీఐ. అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి ఎంఎస్సి ఎనీ స్పెషలైజేషన్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఈ యొక్క క్వాలిటీ అష్యూరెన్స్ ఏపీఐకి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 3 to 10 years అయితే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి శాలరీ చూసుకున్నట్లయితే ఒకసారి మనకి 2 నుంచి 7 lakhs పర్ ఆనం, దీనికి కూడా 2 నుంచి 7 lakhs వరకు అయితే ఇయర్లీ పే చేస్తారని చెప్తున్నారు. ఇక లాస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇఫ్ ఇంట్రెస్టెడ్ అప్లై విత్ యువర్ బిలో డీటెయిల్స్ సెండ్ ఈమెయిల్ టు అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఇవ్వబడిన ఈమెయిల్కి అయితే మీ యొక్క టోటల్ ఎక్స్పీరియన్స్ క్యూఏఏపీలో టోటల్ ఎక్స్పీరియన్స్, కరెంట్ సిటీసీ, ఎక్స్పెక్టెడ్ సిటీసీ, నోటీస్ పీరియడ్, అదేవిధంగా విల్లింగ్ టు రీలొకేట్ టు వైజాగ్ ఎప్పుడైతే మీరు వస్తారు అని చెప్పేసి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క మెయిల్కి అయితే వాళ్ళు సెండ్ చేయమని చెప్తున్నారు. వాళ్ళు తప్పకుండా మీ యొక్క మెయిల్కి అయితే రిప్లై అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.